హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. మీకు ఏదైతే థంబ్నెయిల్లో చూపించానో అవునండి, ఇప్పుడైతే మనము కొండవీడు కోటలో ఉన్నాము. ఆ కోటలో ఒకగానొకటైనటువంటి అంటే 3 కొలనులు అయితే ఉన్నాయి. అవి వాటిలో 2 ఎప్పుడు ఎండిపోతూ ఉంటాయి, కానీ ఒకటైతే ఎప్పుడు నిత్యం వాటర్తో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడున్న ఈ కోటలో వాళ్ళకి ఆ వాటరే అనమాట. వాళ్ళకి ఏది వాడుకోవాలన్నా చేసుకోవాలన్నా వాటిలో ఒకటైనటువంటి ఆ కొలను అయితే ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా హోమ్ పేజీలోకి వెళ్ళి చూస్తే కనుక చాలా వీడియోలు ఉన్నాయి. అండ్ డిఫరెంట్ పల్లెటూర్ల గురించి, టౌన్స్ గురించి, కొన్ని చూడదగ్గ ప్రదేశాల గురించి, వాటన్నిటి గురించి కూడా చాలా వీడియోలు చేశాను. వాటన్నిటిని అయితే ఒకసారి రివైండ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనము ఇక్కడ కొండవీడు కోటలోనే ఒకటైన ఎప్పుడూ నిత్యం వాటర్తో ఉండేటువంటి ఆ ప్లేస్ని అక్కడ బోటింగ్ అని వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్ అంతటిని మీకు చూపిస్తాను. దాన్ని అయితే ముత్యాలమ్మ చెరువు అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ చెరువు దగ్గరికి వెళ్తున్నాం కదా, ఈ చుట్టుపక్కలదంతా ఇదంతా ఒక అడవిని తలపించేలాగా వెదురు బొంగు చెట్లు కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఒకప్పుడైతే ఇంత డెవలప్ కాలేదు, కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ కొంచెం శ్రద్ధ తీసుకుని ఆయా ప్లేసులు అయితే మాత్రం ఇలా చక్కగా పర్యాటకులు సేదతీరటానికి అని చెప్పేసి కొండవీడు కోటకి అక్కడ ఈ వాతావరణానికి తగ్గట్టుగా డిఫరెంట్ ఆకృతులు అయితే ఇట్లా కట్టించారు. మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ వెదురు బొంగు చెట్లు అండ్ కొన్ని చిన్న చిన్న షెల్టర్ లాంటివి కట్టించారు. మనం వెనక చూస్తే కనుక కొంతమంది ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ మెట్లు కనుక మనం ఎక్కి పైకి వెళ్తే కనుక మనకి ఆ ముత్యాలమ్మ అనే చెరువు కనపడుతూ ఉంటుంది. ఇక్కడైతే 3 చెరువులు ఉంటాయండి. ఒకటి ముత్యాలమ్మ చెరువు అయితే, రెండోది పుట్టలమ్మ చెరువు, మూడవది చెన్నకేశవమ్మ చెరువు అని ఇట్లా పేర్లు పెట్టారనమాట వీటికి. వాటిలో ఒకటైనటువంటి ఇప్పుడు ముత్యాలమ్మ చెరువు ఈ ప్లేస్ని అయితే చూడడానికి మనం వెళ్తున్నాము. ఇదంతా కొంచెం బాగా ఎత్తుగా ఉంది కాబట్టి ఈ పైకి ఎక్కి మనం చూద్దాము వ్యూ అంతా. ఇదేనండి మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా కొండవీడు కోట లోపల ముత్యాలమ్మ చెరువు కుంట అనమాట. ఇది ఇక్కడ ప్రజలు కానీ, సైనికులు కానీ, రాజులు కానీ, వీళ్ళకి కావాల్సిన వాటర్ అని కూడా ఇది దీనికి తోడు ఇంకా దీనికి ఆనుకుని 2 కుంటలు ఉంటాయి అన్నమాట. ఈ కుంట నిండగానే ఇంకా నెక్స్ట్ 2వ కుంటలోకి, అది నిండగానే ఆ తర్వాత 3వ కుంటలోకి అలా నీళ్లు వెళ్ళేటట్టుగా అయితే అప్పట్లో దీనికి ప్లాన్ అయితే చేశారు. ఇక్కడ ఎప్పుడు యుద్ధ వాతావరణమే కాదు, అంటే యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని తయారు చేయటమే కాదు, ఇట్లాంటి ఈ చెరువుకు సంబంధించిన వాటర్ కూడా చక్కగా మంచిగా స్టోర్ చేసుకోవడానికి ఇక్కడైతే ఇంత బాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ చెరువు మాత్రం ఎప్పటికీ ఎండిపోకుండా ఇలాగే ఉంటుందండి. ఈవెన్ ఎండాకాలం అయినా సరే. మిగతా అయితే సమ్మర్ సీజన్ వస్తే ఏదన్నా నీళ్ళు లేకుండా కొంచెం డ్రై అయిపోవచ్చు. ఇప్పుడైతే మేము సరదాగా బోటింగ్ చేయడానికైతే ఈ కొలంలోకి దిగేసాము. వాళ్ళు ఒక బోట్ ఇచ్చారు. దీన్ని ఇక్కడ బోటింగ్ చేయాలంటే పర్సన్కి వచ్చేసేసి 50 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారండి. ఏదో సరదాగా కాసేపు అలా తిరుగుతా ఈ వ్యూ అంతా మీకు చూపించడానికి అని చెప్పేసి నేనైతే ఇక్కడ మీకు ఈ ప్లేస్ చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, బోటింగ్లో ఉన్నాం. స్లోగా చలో అలా కొట్టిద్దామా? స్లోగా మన కాలనీ ఇప్పుడు తెప్పించేం లేదు. తిప్పు బాబు, డాష్ కాకండి. తొక్కు కాసేపు బాగా కాలు నొప్పులు వచ్చింది. అట్టా మొత్తం
మాకంటే ఎటు పండగ లేదు ఫ్రెండ్స్. మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా ఎలా ఉందో. వీడేమో నన్ను భయపెట్టేస్తున్నాడు ఫ్రెండ్స్, నన్ను రెచ్చగొడుతున్నాడు సార్ ఫ్రెండ్స్, నన్ను రెచ్చగొడుతున్నాడు ఫ్రెండ్స్. రెచ్చగొడితే ఎవరైనా రెచ్చిపోతారు కదా ఫ్రెండ్స్. ఇది అండి కొండవీడు ఇక్కడ దగ్గరలోనే ఒక చెరువులో ఇట్లా వద్దు బోటి అటు అటు తొక్కు ఇడిదిప్పు, స్టీరింగ్ ఇడిదిప్పు. తిరగతల్లా బాగా వెనక్కి తొక్కు. ఆహా వెనక్ కాదు, ఇటే దిప్పు. నువ్వు వెనక రికార్డ్ అవుతుంది, మాట్లాడగా అక్కడ బూతులు. తిప్పు చూడ చెట్టో పోతుంది, ఇటు తిప్పు. స్టీరింగ్ ఇదే అయ్యా. అటు పోతుందిరా, ఇటు తిప్పు. అట్లా వాటికి ఏదన్నా తగిలింది దానికి ఏం చేస్తా? తిప్పి వెనకలాగా ఇంకా లాగుదామా? చూడండి ఫ్రెండ్స్, వీడు భయపెట్టేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఫోటో ఆగు, అల్లాడిపోతున్నాడు. మనకు వచ్చినా చెప్పా ఫుల్ లేకపోతే జనం ఫుల్ ఉంటే రమ్మంటారు, లేకపోతే ఒరే నా కాలు. ఆడాడు జీరో కట్టే జీతో తిరగతల్లా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఈ కొండవీడు, ఈ ముత్యాలమ్మ చెరువులో బోటింగ్ కానివ్వండి, ఇక్కడ ఈ కొండ ప్రాంతం కానీ ఇదంతా చాలా బాగుంది కదా. ఇంకా దీనికి సంబంధించిన వీడియోలు కొన్ని అయితే నేను చేస్తాను. ఆల్రెడీ కొండవీడు ఘాట్ రోడ్ గురించి కానివ్వండి, ఇక్కడ వ్యూ పాయింట్ గురించి కొన్ని వీడియోలు అయితే యూట్యూబ్లో పెట్టాను. వాటిని అయితే మీరు కూడా చూడండి, లింకులు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ నాకు అందించండి. మరొక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.